రౌడీయిజం చేసే నాయకులు వెనకేసుకురావడం, హత్యలు చేసే వాళ్ళని సమర్థిస్తూ సాగడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించేలా ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం, రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయడం, బహిరంగంగా పోలీసుల కళ్ళెదుటే రాళ్ళు వేస్తుంటే చూస్తూ కూర్చోవడం, పోలీసుల కళ్ళెదుటే వాహనాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విచిత్ర పరిస్థితి. గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద దాడో లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అది పోలీసుల ఫెయిల్యూరే కాదు, ప్రభుత్వపు దౌర్జన్యం, రౌడీయిజం అనినే మాట్లాడుకున్నాం ఆ రోజున. ఎక్కడా అది సమర్థించలేదు మనం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది అదే. అది తప్పన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అదే సందర్భంలో హత్యలు చేసిన వాళ్ళకి రాజకీయాలు అంటగట్టుకుంటున్నారు, హత్యలు చేసే వాళ్ళని పార్టీలలోకి చేర్చుకుంటూ ఉన్నారు. నువ్వు ఎంత దౌర్జన్యం చేస్తే అంత గొప్ప నాయకుడివి అంటే ఇక రేపు పొద్దున మంచోడు ఎందుకు రాజకీయాల్లోకి వస్తాడు?